సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఇదే నీకు కరెక్ట్ టైం అమ్మా, ఇదే నీకు సరైన సమయం, ఇప్పుడు నువ్వు ఇది వినాల్సిన మాట తల్లి, తప్పకుండా వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఆ కరెక్ట్ టైం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అన్నిటికీ కరెక్ట్ టైం అనేది వస్తుంది. కరెక్ట్ టైం అనేది వస్తే అన్నీ చక్కబడతాయి తల్లి. నీ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుంది, నీ చేదు అంతా తీపిగా మారుతుంది. ఆ కరెక్ట్ సమయానికి ఆ సమయం మనమే మార్చుకోవాలమ్మా. సరే, నాకు ఏది మంచిది, ఏ సమయం మంచిది బాబా అని అంటున్నావు కదా తల్లి. ఇదిగో ఇప్పుడు నా సమయంలో వాక్కులు వింటున్నావు కదా, బాబా అని పిలిచావు, నా పాదాల చెంత శరణాగతి పొందావు, నీ పూజలు, నా మంత్రాలు, నా నామస్మరణ చేశావు కదా తల్లి. ఇదే నీకు మంచి సమయం అమ్మా, ఇదే నీకు కరెక్ట్ టైము. మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి సంభవాలు జరుగుతాయా చెప్పు? కాబట్టి ఇదే నీ జీవితానికి మంచి సమయం తల్లి. అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు విజయం అందిస్తుంది తల్లి. ఏది కూడా నియంత్రణ కాదు, పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది, కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ మారుతాయి తల్లి. నిన్ను ఎవరైతే వద్దు అంటారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను తక్కువ చేసిన వాళ్ళే నీ కోసం పరితపిస్తారమ్మా. ఈ ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చెప్తుంది. నిన్ను హేళన చేస్తున్న వారు నీలో తప్పులు వెతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి చూస్తున్నా, వీటన్నిటికీ బదులు ఏంటో తెలుసా తల్లి? నీ విజయం బిడ్డ. నువ్వు గెలవాలి. అవును తల్లి, నీ గెలిపే అన్నిటికీ సమాధానం. నువ్వు ఏది అయితే కోరి ప్రయాణిస్తున్నావో అది చేరే తీరాలమ్మా. ఆ తీరం నువ్వు చేరి తీరాలి తల్లి. ఏది నీ వల్ల కాదు అని నిన్ను విమర్శిస్తున్నారో అది చేసి చూపించాలి బిడ్డ. అదే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం. వాళ్ళు చెప్పే మాటలు చిటికెలు విను, చిటికెలు వేసి విను, వాటిని నీ కాళ్ళ కింద త్రొక్కుపెట్టు బిడ్డ. నీ ఎదుగుదలకు అది ఎరువుగా ఉపయోగపడతాయి తల్లి. వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు చెయ్యాలి, అది నీ చేతుల వలనే అవుతుందమ్మా. ఓటమికి దిగులు పడవద్దు. నువ్వు చెయ్యవలసిన పని అన్నీ చేశాక వచ్చే ఓటమికి అస్సలు భయపడవద్దు తల్లి. ఆ ఓటమి నీ బాధ్యత కాదు. నీ ఓటమిని తలుచుకుని బాధపడకుండా రాబోయే గెలుపుని చూసి ఆనందపడు. ఆ గెలుపు కోసం ఆరాటపడు. కాలంని జరగనివ్వు, సమయం రానివ్వు అని ఎదురు చూడవద్దు తల్లి. ప్రయత్నించి చూడు, అదే నీ కాలం. నమ్మకంతో కష్టపడితే నీ సమయం అవుతుంది. నమ్మకంతో కష్టపడి ఎదురు చూసే సమయమంతా సరైన సమయమేనమ్మా. అందుకైన ఫలితాలు నిన్ను తప్పక చేరుతాయి బిడ్డ. అర్థమైంది కదా నీ బాబా చెప్పిన మాటలు? ఇదే నీకు సరైన కాలం, గెలుపు నీకు సరైన సమయం అమ్మా. కాబట్టి ప్రయత్నాన్ని ఆపకు, నమ్మకంతో కష్టపడి పని ప్రయత్నించు తల్లి. ధైర్యంతో పోరాడు, అంతా నీకు విజయమే కలుగుతుంది. ప్రయత్నించడం మాత్రం అస్సలు ఆపవద్దమ్మా. అదే నీ పని, నీ గెలుపు తథ్యం తల్లి. ఇది నీ గెలుపు ఇవ్వడం నా బాధ్యత కూడా, ఈ సాయి బాధ్యత. ధైర్యంగా ఉండు తల్లి, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.